వేదవ్యాసుడు రచించిన ఈ నవగ్రహ స్తోత్రం పఠించుట వలన గ్రహదోషాల నుండి మనల్ని రక్షించడమే కాక నవగ్రహాధిపతులు మనపై అనుగ్రహం చూపేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం మొదలుపెట్టే పనులను సంకల్పంతో పాటు నవగ్రహాల అనుగ్రహం కూడా తోడైతే విజయం మన వెన్నంటే ఉంటుంది. అందువలన తప్పనిసరిగా నిత్యము పఠించదగ్గ ఈ నవగ్రహ స్తోత్రం. ఈ స్తోత్రంలో ఫలస్తుతి కాకుండా 9 శ్లోకాలున్నాయి. ఒక్కో శ్లోకం ఒక్కో గ్రహానికి సంబంధించినది. ఈ శ్లోకములలో ముఖ్యంగా ఆ దేవుని గురించి, వివరముల గురించి ఉంటుంది. గ్రహస్థితి బాగోలేని వారు, కాలం కలిసి రాని వారు నవగ్రహ స్తోత్ర పఠనంతో పాటు నవగ్రహాలకు అధిపతి అయిన శివుని స్తోత్రములు పఠించుట ఉత్తమం. నవగ్రహ స్తోత్రం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. సూర్యస్తోత్రం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రశ్లోకం. దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. కుజమంత్రం. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధశ్లోకం. ప్రియంగుగుళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుశ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రశ్లోకం. హిమకుంద పృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రం ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిశ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. రాహుశ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం. కేతుశ్లోకం. పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం.